సార్ ఈరోజు వెల్కమ్ టు గ్యాక్ ఫ్రూట్ ఫామ్. మనకు ఇక్కడ గద్వాల్ అలంపూర్ జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి మాకు మిత్రులు మన ఫామ్కి వచ్చారు. చాలా ఆనందంగా ఉంది మన ఫామ్ని విజిట్ చేసినందుకు. ఇప్పుడు వాళ్ళ ఒపీనియన్ కూడా అడిగి తెలుసుకుందాం. మరి అంత దూరం అంటే గద్వాల్ నుంచి నల్గొండ అంటే అప్రాక్సిమేషన్ ఎంత, 5 కిలోమీటర్, 200-250 ఉండవచ్చు. కాబట్టి వాళ్ళ ఒపీనియన్ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. చెప్పండి సార్, మీరు ఎలా దీని గురించి. ఇప్పుడు మన చేతిలో పట్టుకున్న ఫ్రూట్ పేరు గ్యాక్ ఫ్రూట్. ఇది మాది అలంపూర్ మండలము, గద్వాల జిల్లా అలంపూర్ మండలము, బుకాపురం విలేజ్ నుంచి మేము వెంకటగౌడ్ గారి గురించి తెలిసి నల్గొండ జిల్లా కనగల్ మండలం కనగల్ విలేజ్ దగ్గరికి వచ్చేసి వారి ఫామ్ ని సందర్శించడం జరిగింది. వారు లెక్చరర్ గా చేసి 10 సంవత్సరాలు లెక్చరర్ గా చేసి తర్వాత వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని ఇది వీటి మీద ప్రేమతో ప్యాషన్ తో వీళ్ళు ఈ ఫామ్ ని పెంచడం జరిగింది. సో ఇది ఈ మొక్కలు ఈ గ్యాక్ ఫ్రూట్ అనేది చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ తో కూడుకున్నది. ఇది వీళ్ళు చక్కగా పెంచుతున్నారు వీటితో పాటు ఇప్పుడు మనకు గ్యాక్ ఫ్రూట్ కూడా వీళ్ళు పెంచుతున్నారు. సో ఈ పండుకున్న ప్రాముఖ్యత ఏంటంటే వెంకటేష్ గౌడ్ ఎంతో ప్రేమతో, ఎంతో ఇష్టంతో, ఎంతో ఫ్యాషన్ తో వీటిని పెంచుతున్నాడు. ఆయన గురించి తెలిసి మేము వాళ్ళ ఫామ్ సందర్శించడం జరిగింది. ఈ గ్యాక్ ఫ్రూట్ అనేది చాలా న్యూట్రిషనల్ వాల్యూతో కూడుకున్నది ఇది. సో దీంట్లో ఒక టమాటోలో ఉన్నటువంటి లైకోపిన్ టమాటోలో 1% ఉంటే ఇందులో 70%, 70 రెట్లు ఎక్కువగా ఇందులో లైకోపిన్ ఉంటుంది. దాంతోపాటు హార్ట్ డిసీజ్ సంబంధించింది కానీ, తర్వాత న్యూట్రిషనల్ వాల్యూస్ తో కూడుకున్నది, తర్వాత బలానికి సంబంధించిన మెడిసిన్స్ లో వాడతారు. అలాగనే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో కూడా వీటిని వాడుతున్నారు. దాంతోపాటు కాస్మెటిక్స్ కూడా వీటిని యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్శించి వాళ్ళని సందర్శించి ఆయన ఒపీనియన్ తీసుకుందామని సందర్శించడం జరిగింది. ఇప్పుడు మా తమ్ముడు మాట్లాడు. మేము జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం గొందిమల్ల గ్రామానికి చెందిన శ్రీనివాస్ నాయుడు నా పేరు. మేము వెంకన్న గౌడ్ గారి తోట చూసి యూట్యూబ్ లో చూసి ఆయన కాంటాక్ట్ నెంబర్ తీసుకుని నల్గొండ జిల్లా కనగల్లు మండలం కనగల్లు గ్రామానికి వచ్చాము. ఆయన తోటను సందర్శించి ఆయన తోటలో గ్యాక్ ఫ్రూట్ అనే మొక్క మరియు డ్రాగన్ ఫ్రూట్స్ 2 కలిపి ఫామ్ చేసినాడు. ఇది చాలా మెడిసినల్ వాల్యూతో కూడుకున్న మొక్క గ్యాక్ అనే మొక్క. గ్యాక్ మొక్క 2 రకాలు, ఒకటి మేలు, ఫీమేలు. ఈ 2 మొక్కలను కలిపి పాలినేషన్ ద్వారా ఈ పండును ఉత్పత్తి చేస్తారు. ఈ పండు చాలా చాలా విలువైన పండు. దీన్ని వెంకన్న గౌడ్ గారు ఈ పండుని, ఈ ఫ్రూట్, ఈ మొక్కలను కేరళ నుండి తెప్పించి స్టార్ట్ చేసినాడు. తెలంగాణలో మొదటి వ్యక్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. చాలా చక్కగా పండిస్తున్నాడు. మేము కూడా ఈ పంటను పండించాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ సందర్శించడం జరిగింది. థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు మన ఫామ్ కు. ఓకే, వెల్కమ్ సార్. చాలా చక్కగా ఉంది. ఖచ్చితంగా మేము సాగు చేస్తాం. జ్యూస్ తాగాలి ఖచ్చితంగా. ఇప్పుడే ఇప్పుడు మన చేతిలో ఏదైతే ఉందో దీన్ని గ్యాక్ ఫ్రూట్ అంటాము. గ్యాక్ ఫ్రూట్ ని ఇంకొక నామం ఏమంటే హెవెన్ ఫ్రూట్ అంటాం. ఫ్రూట్ అని ఎందుకు అంటున్నాం అంటే దీంట్లో ఉన్నటువంటి పోషకాలు గాని, ఖనిజాలు గాని, లవణాలు గాని ఏవైనప్పటికీ అంత మెడిసినల్ వాల్యూస్ ఉన్నందుకే దీన్ని హెవెన్ ఫ్రూట్స్ అంటారు. ఇది యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది. అంటే ఈవెన్ మన ఏజ్ ని కూడా కనిపించకుండా చేస్తుంది. మనలో పెరుగుతున్నటువంటి క్యాన్సర్ కణాలని ఇది చంపేస్తుంది. ఎందుకు చంపేస్తుంది అంటే దీంట్లో లైకోపిన్ టమాటోలో కంటే 70% ఎక్కువ ఉంది కాబట్టి మన కళ్ళకు, డైజెషన్ సిస్టమ్కు చాలా యూజ్ అవుతుంది. ఎందుకు యూజ్ అవుతుంది అంటే దీంట్లో క్యారెట్ కంటే 20 రెట్స్ ఎక్కువ ఉంది దీంట్లో. అందుకని ఇది మన కళ్ళకు కూడా చాలా మంచిది. అలాగే దీంట్లో చాలా విటమిన్స్ ఉండడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుద్ది. ఎప్పుడైతే మనకి ఇమ్యూనిటీ బూస్ట్ అవుద్దో మనం రకరకాల రోగాల నుంచి పోరాడి మనం హెల్తీగా తయారు కావడానికి ఉంటుంది. ఇటువంటి ఫ్రూట్ని మేము ఏం చేసామంటే గూగుల్లో సెర్చ్ చేసి ఎన్నో రీసెర్చ్ చేసిన తర్వాత ఈ ఫ్రూట్కున్న ప్రాధాన్యతను చూసి మనం కూడా ఈ ఫ్రూట్ని ఎందుకు ప్రమోట్ చేయకూడదు, ఎందుకు యూజ్ చేయకూడదు, ఎందుకు ఈ ప్రజానీకానికి అందియకూడదు అనే ఉద్దేశంతో మన వెంకన్న గౌడ్ ఎక్కడైతే ఈ కనగలు నల్గొండ జిల్లా కనగల్ మండలం కనగల్ విలేజ్ లో వేయడం చూసి ఈ ఫామ్ ని సందర్శించి ఆయనతో అన్ని వివరాలు కూలంకుషంగా చర్చించిన తర్వాత ఈ ఫ్రూట్ యొక్క మేము కూడా దీన్ని సాగు చేయాలనే ఉద్దేశంతోన ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఈ
వెంకన్న గారు ఏదైతే చేస్తున్నారో ఇది ఒక సేవా భావంతో అంకిత భావంతో చేస్తున్నటువంటిది. ఇటువంటి ఫ్రూట్ ని ప్రజానీకానికి అందడం అంటే థ్యాంక్ యూ వెంకన్న గారు, మీ సపోర్టు. మేము కూడా ఇది సాగు చేయాలని ఆలోచిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ గ్యాప్ ఫ్రూట్ ని మొదటి వ్యక్తి మన వెంకటేష్ గౌడ్ గారు మొదటి వ్యక్తి సాగు చేస్తున్నారు. సో ఆయన ఈ గ్యాప్ ఫ్రూట్ కు మన తెలుగు రాష్ట్రాల్లో ఆద్యుడు అని చెప్పవచ్చు. సో ఆయన సలహాలు తీసుకొని ఎన్ని సంవత్సరాలుగా కూడా ఇది జనరల్ గా ఈ ఫ్రూట్ అనేది ఈ మొక్క వేసిన తర్వాత 8 నెలలలో 6 నుంచి 8 నెలల్లో ఫస్ట్ పంట వస్తుంది. ఫస్ట్ పంట కొంచెం తక్కువ రావచ్చు కానీ సెకండ్ ఇయర్ నుంచి ఇది మంచిగా దిగుబడి ఇస్తుంది. ఇది మనకు మార్కెట్ లో కూడా ఒక్కొక్క కేజీ మనకు అంటే కేరళలో అట్లా అయితే ఇది ఆల్మోస్ట్ ఆల్లో ఒక్కొక్క కేజీ 1200, 1000 నుంచి 1200 దాకా ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది 500 నుంచి 600 మధ్యలో అమ్ముతున్నారు. సో చాలా రకాల వాల్యూస్ ఉన్నాయి కాబట్టి దీనికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. సో వెంకటేష్ గౌడ్ గారికి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము ఇలాంటి మంచి మొక్కని మనకు ఈ తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసినందుకు. సో ఆయన సలహాలు తీసుకొని మేము కూడా ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేము కూడా ముందుకు సాగాలని అని మేము విజిట్ చేయడం జరిగింది. ఓకే సార్, వెల్కమ్ ఆల్వేస్. థ్యాంక్ యూ సార్.